హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మహేష్ టాక్స్. ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్న వీడియోస్ భయ్యా ఈ తమ్నైల్ క్రియేట్ చేసి నాకు తెలిసి దగ్గర దగ్గర 2.5 months అయ్యి ఉంటుంది అనమాట. ఇంకో 2-3 తమ్నైల్స్ కూడా క్రియేట్ చేసి ఆ టాపిక్స్ చేద్దామని చెప్పేసి ఇప్పటికైతే కుదిరింది. ఆఫ్టర్ ఐపీఎల్ అయిపోయింది కాబట్టి ఈ కంటెంట్ ఎందుకలా చేస్తున్నావు, నీ సోది మాకు ఎందుకు అనుకునే వాళ్ళు మాత్రం ఇక్కడే స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. మీరు కామెంట్లో కష్టపడొద్దు. ఇది నా పర్సనల్ ఛానల్ అన్నమాట, మహేష్ టాక్స్. సో నా పర్సనల్ కంటెంట్ ఉంటుంది, వ్లాగ్స్ కూడా ఉంటాయి. సో అది చూద్దాం అనుకుంటేనే మీరు కంటిన్యూ చేయండి. సో కామెంట్స్ లో కష్టపడి నన్ను కష్టపెట్టొద్దు, మీ టైం కూడా వేస్ట్ చేసుకోవద్దు, స్కిప్ చేసేచ్చు. సో ఈ వీడియో కాన్సెప్ట్ వచ్చేసి మీరు ఆల్రెడీ thumbnail లో చూస్తూ ఉంటారు, హౌ ఐ స్టార్టెడ్ వెబ్ సిరీస్. దీని గురించి అయితే మాట్లాడుకుందాం అయ్యా. అంటే ఎందుకు ఈ టాపిక్ షేర్ చేస్తున్నాను అంటే అవసరం. నేను రివ్యూ ఛానల్ మెయింటైన్ చేస్తున్నా కాబట్టి, అందులో చాలా సిరీస్లు సజెస్ట్ చేస్తున్నా కాబట్టి నాకు ఆ పిచ్ అలా క్రియేట్ అయింది. అసలు ఎందుకు అన్ని సిరీస్లు చూస్తాను నేను అన్న దాని గురించి ఈ వీడియోలో కూడా మాట్లాడతాను నేను. లెట్స్ గో బ్యాక్ టు ఐ థింక్ 13 years బ్యాక్ అనుకుంటా. ఐ థింక్ అంతే కదా, 2013 భయ్యా. అది నేను డిప్లొమాలో జాయిన్ అయిన టైం అది. లిటరల్లీ శుద్ధపూస, అసలు ఏం తెలీదు, ట్యూబ్లైట్ అనమాట. మనం డిప్లొమా వచ్చేంత వరకు అసలు బయట లోకం ఎలా ఉంటుంది, జనాలు ఎలా ఉంటారు, మనం ఎలా బిహేవ్ చేయాలి, ఇవన్నీ తెలిసిన డేస్ అనమాట అవి నాకు. సో ఆ టైంలో 2013 ఆ టైంలో డిప్లొమాలో జాయిన్ అయ్యాను నేను. ఒక 1 year అలా గడిచిపోయింది. 2014కి అప్పటికి అందరూ ఫ్రెండ్స్ అయ్యారు. అందులో మెయిన్ ఫ్రెండ్ ఫస్ట్ నాకు బాగా క్లోజ్ అయింది మా బ్రాంచ్ లో దినేష్ అని ఒక పర్సన్ ఉంటాడు. సో దినేష్ అనమాట, తనకి కొంచెం ఎక్కువ మూవీ నాలెడ్జ్ ఉండేది. అండ్ తను నాకన్నా ఎక్కువ వెబ్ సిరీస్లు ఇలాంటివి కూడా చూసేవాడు అనమాట. తన వల్ల అప్పట్లో మాకు ఒక కొత్త జానర్ కూడా తెలిసింది. నాకు అలాంటివి తెలీదు, ఎందుకంటే నేను ఓటీటీ మొబైల్స్లో చూడడం చాలా తక్కువ. ఇప్పుడు థియేటర్ మూవీస్ అంటే చూసేవాడిని అంతే. సో ఆ టైంలో చాలా జానర్స్ అయితే తన వల్లే తెలిసాయి. సో 2014 ఎండ్ అయిపోతున్న టైంలో నేను ఫస్ట్ చూసిన సిరీస్ భయ్యా. అంటే వాడు ఒక సిరీస్ చూస్తున్నాడు, అది కొరియన్ డ్రామా అనమాట. ఏంట్రా ఇది అని అడిగా. కే డ్రామారా లవ్ స్టోరీ అన్నాడు. సంథింగ్ సిమిలర్ కన్వర్సేషన్ అనమాట. మరీ పర్టికులర్ గా ఇదే జరిగిందని కాదు, నాకు ఐడియా ఉన్నంత వరకు చెప్తున్నా. సో కే డ్రామా లవ్ స్టోరీ అంటే బాగుంటుందంటే సూపర్ ఉంటుంది అన్నాడు. సరే మొబైల్లోకి ఎక్కించు చూస్తాంలే అన్నా నేను. ఏంటి ఇది ఎలాగంటే ఎపిసోడ్లో ఉంటారన్న. ఏంటి సీరియల్ అని అడిగా నేను. సీరియల్ కాదు సిరీస్ అన్నాడు. సిరీస్ కి సీరియల్ కి తేడా ఉంటది, సంథింగ్ ఇలా చెప్పాడు. సో ఇప్పుడు గుర్తు చేసుకుంటే అయినా నవ్వు వస్తే కానీ నేను లిటరల్లీ అదన్న సీరియల్స్ అని అడిగాను నేనైతే. సో ఆ వెబ్ సిరీస్ ఏంటంటే ఆ కే డ్రామా హైర్స్, HEIRS సంథింగ్ ఉంటుంది. అప్పుడు 2014 ఎండ్లో చూడడం స్టార్ట్ చేశాను అనుకుంటా. ఐ థింక్ 2014 ఎండ్ 2015 అంత ఐడియా లేదు. ఐ థింక్ 2014 అనుకుంటున్నాను నేనైతే. సో అది ఒక లవ్ స్టోరీ చూసాను భయ్య. నేను నా లైఫ్ లో ఫస్ట్ చూసిన కే డ్రామా అండ్ ఫస్ట్ చూసిన వెబ్ సిరీస్ అదే హైయర్స్. నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. నేను మా ఫ్రెండ్స్ తో రీవాచ్ కూడా చేశా. ఐ థింక్ ఒక 3 times అన్న వాచ్ చేసి ఉంటా. అంటే ఇప్పుడు చూస్తే మీకు అంత అనిపించకపోవచ్చు, అప్పట్లో నేను అప్పటిదాకా సిరీస్లు చూడలేదు కాబట్టి నాకు చాలా బాగా నచ్చింది. ఆ లవ్ స్టోరీ కూడా సూపర్ అనిపించింది. దాని తర్వాత మళ్ళీ ఇంకా వేరే ఏం చూడలా. ఓకే సిరీస్లో కే డ్రామాకి సంబంధించి లవ్ స్టోరీస్ బాగుంటాయేమో అని చెప్పేసి వేరే లవ్ స్టోరీస్ మూవీస్ గట్రా చూస్తున్నా. సిరీస్ జోలికి వెళ్ళలేదు. దాని తర్వాత ఇంకా 2016 టైంకి ఫైనల్ ఇయర్కి వచ్చేయడం, కొన్ని లైఫ్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడం, ఇలా చాలా జరిగాయి అనమాట. సో దానివల్ల ఇంకా సిరీస్లు గట్రా ఏం చూడలేదు నేను. ఆఫ్టర్ డిప్లొమా అయిపోయిన తర్వాత 2017 తర్వాత ఎండుకు వచ్చింది 2018. అప్పుడు నేను మళ్ళీ వాడికి మెసేజ్ చేశా. సరే అప్పట్లో హైర్స్ సిరీస్ చూసాం కదా, సో సిరీస్లు ఏమన్నా చూద్దాం అనుకుంటున్నా. ఇది 2018 ఆర్ 18 ఎండింగ్ 19లో ఆ టైంలో స్టార్ట్ చేశా. మళ్ళీ వాడికి మెసేజ్ చేశా. నాకు తెలీదు, నాకు ఎవరిని అడగాలి తెలియదు. అప్పటికి అంత ఐడియా లేదు నాకు ఏం చూడాలి, బెస్టే చూడాలి, ఏది పడితే అది చూడకూడదు అని చెప్పేసి మళ్ళీ వాడిని అడిగా. సిరీస్ చూద్దాం అనుకుంటున్నా, ఏం స్టార్ట్ చేయమంటావు అని చెప్పేసి. వాడు ఏం చెప్పాడంటే హైర్స్ చూసావు కదా, సరే లవ్ స్టోరీ ఎందుకులే, యాక్షన్ సైఫై ఏమన్నా చూస్తామని అడిగాడు. చూస్తాను అందులో ఏముందంటే, సైఫై కాదు ఫస్ట్ యాక్షన్ చెప్పాడు. వైకింగ్స్ చెప్పాడు. సరే అని చెప్పేసి చూడడం స్టార్ట్ చేశా. వైకింగ్స్ భలే నచ్చింది నాకైతే. వన్ ఆఫ్ ది బెస్ట్ సిరీస్ లో నాకు వైకింగ్స్ కూడా ఒకటి ఉంటుంది అనమాట. నాకు చాలా ఇష్టం వైకింగ్స్ కూడా, చాలా బాగా నచ్చింది. బింజ్ వాచ్ కొట్టా వైకింగ్స్ నేను అసలు. అంటే ఆ టైప్ ఆఫ్ వరల్డ్ బిల్డింగ్, ఆ నరుక్కోడాలు, ఆ కొట్టుకోడాలు, ఆ చంపుకోడాలు, పైగా ఆ మైండ్ గేమ్స్, పొలిటికల్ గా ఉంటుంది బట్ డిఫరెంట్ ఎరా అనమాట. సో నాకు చాలా బాగా నచ్చింది వైకింగ్స్. పిచ్చి పిచ్చిగా చూసా, బింజ్ వాచ్ కొట్టేసా. అయిపోగానే మళ్ళీ మెసేజ్ పెట్టా, ఓకే కొత్త సిరీస్ ఇంకోటి చెప్పు అని చెప్పేసి. అప్పుడు అడిక్ట్ అయిపోయాను సిరీస్లకి నేను. అదే ఎడిక్ట్ అవడం స్టార్ట్ అయిన టైం అనమాట. అది 2019 అయిపోయింది అప్పటికి. దాని తర్వాత వాడు D100 సజెస్ట్ చేశాడు. D100 ఏంట్రా ఇదంటే సైఫై అడ్వెంచర్, ఒక 100 members ఎలా అని చెప్పి ఒక ఇంట్రడక్షన్ ఇచ్చాడు. కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. లైక్ ఒక 100 people ని భూమి మీదకి పంపడం, రేడియేషన్ ఎఫెక్ట్ సంథింగ్ ఎలా ఉంటుంది అనమాట. సో కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. సరే అయితే అని చెప్పేసి D100 స్టార్ట్ చేశాను భయ్యా. లిటరల్లీ నన్ను ఎమోషనల్లీ ఏడిపించిన ఫస్ట్ సిరీస్ అనమాట. ఒకటి కాదు, 2 కాదు, చాలా సీన్స్ కి ఎమోషనల్ అయ్యా. ఇప్పుడు నిబ్బా నిబ్బేసి ఉంటారు కదా ఏదన్నా చూస్తే, ఓ బ్యాక్ టు బ్యాక్ స్టాటస్లు పెడుతుంటారు చూడు ట్రైన్ బోగేలాగా. అప్పుడు నేను ఆ స్టేజ్ లో ఉంటుండే. D100 చూసినప్పుడు అందులో ఉన్న లవ్ స్టోరీస్ కి, అందులో ఉన్న ఎమోషనల్ బ్లాగ్స్ కి, మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ ని వాళ్ళు చంపేయడం, వాటికి నేను ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడం, అలాంటివన్నీ కూడా క్లిప్స్ తీసుకుంటూ నేను స్టేటస్లు పెట్టుకోవడం, ఆ స్టేజ్ లో ఉంటుండే. D100 నన్ను అంత ఎమోషనల్ గా ఇంపాక్ట్ చేసింది.
బట్ వెళ్ళి కొద్ది కూడా బోర్ అనిపించింది కూడా. ఎందుకంటే వన్స్ 4th సీజన్ అయిపోయిన తర్వాత 5th ఆ టైంకి స్టోరీ మారిపోతుంటుంది. వాళ్ళు ఏదైతే ప్లాట్ ఇంట్రొడ్యూస్ చేశారో అక్కడి నుంచి వాళ్ళు షిఫ్ట్ చేస్తుంటారు ప్రతి సీజన్ కూడా. అది మరీ ఓవర్ షిఫ్ట్ అయిపోవడం వల్ల బోరింగ్ అనిపించింది. బట్ నాకు ఈ సిరీస్ కూడా చాలా ఇష్టం. ది 100 కూడా నాకు చాలా ఇష్టమైన సిరీస్లో అదొకటి, ది 100 కూడా. దీని తర్వాత నుంచి ఇంకా నేను అడగడం తగ్గించా. అంటే దాని తర్వాత 13 రీజన్స్ వై ఒకటి చెప్పాడు, నేను చూశాను. ఎరోటిక్ సంథింగ్ ఎలా కదా అది. సో చూశాను, అది కూడా నచ్చింది నాకు, సూపర్ అనిపించింది. దాని తర్వాత ఫ్రెండ్స్ సిరీస్ చెప్పాడు. ఫ్రెండ్స్ చూడడం స్టార్ట్ చేశా. సరే మనకి ఎందుకని కామెడీ గట్ట అన్నాం కానీ చూడు చాలా బాగుంటుంది అన్నాడు. ఒక 1 వీక్ ట్రై చేసా, నాకు నచ్చలేదు. ఫస్ట్ ఆ లాఫ్లు, ఆ బ్యాక్గ్రౌండ్లో లాఫ్స్ ఇలాంటివి రావడం ఏమేమి నచ్చక నేను అది పక్కన పెట్టేసి వేరే సిరీస్లో ఏమన్నా చూద్దామని చెప్పేసి సరదాగా వేరే ట్రై చేసా. అప్పుడు కొన్ని సజెస్ట్ చేశాడు, నాకు అవి గుర్తులేదు ఇంకా. తర్వాత నేను వెళ్ళి క్రోమ్లో సెర్చ్ చేశా, వరల్డ్లోనే ది బెస్ట్ సిరీస్లు ఏంటి, టాప్ లిస్ట్ తీ అంటే అందులో కొన్ని సిరీస్లు వచ్చి అందులో ఫస్ట్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఉంది. ఇది ఎక్కడి నుంచి మొదలైంది మన సిరీస్లు పిచ్చి అడిక్షన్ ఘోరం, అందులో పిచ్చిగా మునిగి తేలడం అన్నది ఎక్కడి నుంచి మొదలైంది అనమాట. గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూసిన తర్వాత ఆ రేంజ్ ఇంపాక్ట్, ఆ రేంజ్ కిక్ ఇంకే సిరీస్ ఇవ్వలేదని చెప్తాను నేను. ఇప్పటికీ చెప్తా, ఇప్పటికీ వన్ ఆఫ్ ది బెస్ట్ సిరీస్లు టాప్లో నీకు నెంబర్ 1 ఏదిరా అంటే నేను గేమ్ ఆఫ్ థ్రోన్స్ అనే చెప్తా. ఎందుకంటే ఆ సిరీస్లో ఉండే వరల్డ్ బిల్డింగ్, నన్ను సీజన్ 1 చాలా మంది చాలా స్లోగా ఉంటుంది, నిద్ర వస్తుంది, నీరసం వస్తుంది అంటారు. సీజన్ 1లో చేసిన ఆ వరల్డ్ బిల్డింగ్ కి, ఆ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్స్ కి నేను ఫిదా అయిపోయా భయ్యా, లిటరల్లీ ఫిదా అయిపోయా. నాకు గేమ్ ఆఫ్ థ్రోన్స్ సీజన్ 1 అంటే చాలా ఇష్టం. అప్పటి నుంచి ఇప్పటికీ మళ్ళీ రీవాచ్ చేద్దామని చూస్తున్నా కానీ కుదరట్లేదు. ఎప్పటికప్పుడు ఖచ్చితంగా రీవాచ్ చేస్తా గేమ్ ఆఫ్ థ్రోన్స్ ని. ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్స్ కి, ఆ వరల్డ్ బిల్డింగ్స్ కి, ఆ క్యారెక్టర్స్ కి ఇచ్చే క్లోజర్స్ కి, డెవలప్మెంట్ కి, ఓడి అమ్మ కొన్ని ఎమోషనల్ ఆర్క్స్ లైక్ రెడ్ వెడ్డింగ్ ఇలాంటి మూమెంట్స్ అన్ని కూడా పీక్స్ అంతే. స్టిల్ ఇంకా గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఎవరైనా చూడకపోతే కనుక చూడండి. చాలా మంది అంటూ ఉంటారు సీజన్ 8 షెడ్ పంపేశారు, వరస్ట్ గా క్లోజర్ ఇచ్చారు అది అని చెప్పేసి. ఐఎమ్ ఓకే విత్ ఇట్ భయ్యా, ఐఎమ్ ఓకే విత్ ఇట్. నాకంత మరీ బ్యాడ్ అని అయితే అనిపించలేదు. ఒక్కొక్కది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ, నాది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ, నాకైతే నచ్చింది. 1 పీస్ ఆఫ్ పేపర్ కాంట్ డిసైడ్ అయితే సంథింగ్ ఉంటుంది కదా కొటేషన్. సో అలాగా 1 సింగిల్ ఎపిసోడ్ ఆర్ 1 లాస్ట్ సీజన్ కాంట్ డిసైడ్ మై ఒపీనియన్ అన్నట్టు నాకైతే ఒపీనియన్ ఏం చేంజ్ అవ్వలేదు, నాకైతే నచ్చింది. దాని తర్వాత గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూసిన తర్వాత సేమ్ అదే వరల్డ్ బిల్డింగ్ ఉండాలి, కొంచెం పెద్ద సిరీస్లు ఏమన్నా చూద్దామని చెప్పేసి ఎత్తుకున్నాను భయ్య ఒకటి, పెద్ద గుండ్రా ఎత్తుకున్నా. అదే వ్యాంపైర్ డైరీస్. ఓడి అమ్మా, లిటరల్ ఆ సిరీస్ కి దండం దోత. అంటే నచ్చలేదని కాదు, సూపర్ సిరీస్. అప్పటికి నేను ట్వైలైట్ ఎక్లిప్స్ ఇలాంటివి ఏం చూడలేదు. సో ఈ వ్యాంపైర్ కాన్సెప్ట్ మనకు చిన్నప్పటి నుంచి ఈ వ్యాన్ హెల్సింగ్ ఇలాంటివన్నీ చూసి పెరిగాం కదా. సో ఈ వ్యాంపైర్ కాన్సెప్ట్ మీద ఒక ఇంట్రెస్ట్ అయితే ఉంది నాకు. సో వన్స్ సిరీస్ ఎత్తుకున్నా, చాలా సీజన్స్ ఉంటాయి అండ్ ప్రతి సీజన్ లో దగ్గర 24 ఎపిసోడ్స్ సంథింగ్ ఎంత ఉంటుంది, డ్యూరేషన్ కూడా ఎక్కువ. సో స్టార్ట్ చేశాను భయ్యా, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఆ కాన్సెప్ట్. డేమన్ క్యారెక్టర్, మెయిన్ లీడ్స్ క్యారెక్టర్స్ కి వాళ్ళ పేర్లు మర్చిపోయాను నేను. స్టీఫెన్ డేమాన్ సంథింగ్ ఎవరో ఉంటారు, పేర్లు గుర్తులేదు, సారీ, నన్ను ఏం అనుకోవద్దు. ఇప్పుడు చూసి చెక్ చేసే అంత టైం లేదు, సో సారీ ఫర్ దట్. సో ఆ క్యారెక్టర్స్ కనెక్ట్ అయిపోయింది నేను ఫుల్ గా. చూస్తున్నా అవ్వట్లేదు. 3 సీజన్లు అయిపోయింది, ఇంకా 4 సీజన్లు అయిపోయింది, 5 సీజన్లు అయిపోయింది. నా ఓపికని అంతటిని పరీక్షిస్తున్నారు ఇక నుంచి. లాస్ట్ సీజన్కి వెళ్ళి కొద్ది కూడా నా ఓపికని పరీక్షించారు. బట్ సిరీస్ అయితే బాగుంది, నాకు నచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఇంకా నేను వ్యాంపైర్ కాన్సెప్ట్స్ ఉన్నవి ఏమీ చూడలేదు. ట్వైలైట్ ఎక్లిప్స్ కూడా జస్ట్ అలా పైపైన చూసి వదిలేసాను కానీ ఇంకా అంత ఇంట్రెస్ట్ రాలేదు నాకు దేని మీద. వ్యాంపైర్ డైరీస్ కి కనెక్ట్ అయినంతగా అదే కాన్సెప్ట్ వచ్చిన దేనికి కూడా నేనైతే కనెక్ట్ అవ్వలేదు భయ్య. ఇంకా వ్యాంపైర్ డైరీస్ అంతే, ఎందుకంటే చాలా లెంత్ ఉంటుంది, చాలా పెద్ద వరల్డ్ అండ్ చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. పైగా ది ఒరిజినల్స్ స్పిన్ ఆఫ్ సిరీస్ ఉంటుంది, అది కూడా చూసాను నేను, అది కూడా ఎక్స్ప్లోర్ చేశాను. సో ఎంత చూడడం వల్ల దాని తర్వాత ఇంకేదో చూడాలనిపించలేదు. వ్యాంపైర్ కాన్సెప్ట్స్ మీద నాకు నచ్చలేదు కూడా. ఇదే వన్ ఆఫ్ ది బెస్ట్ సిరీస్ నాకు వ్యాంపైర్ కాన్సెప్ట్ లో, వ్యాంపైర్ డైరీస్. దాని తర్వాత ఇంకా నేను చూసిందంటే లూసిఫర్ చూసా. ఇంకా దాని తర్వాత నుంచి ఆర్డర్ అయితే ఉండదు, క్రానాలజికల్ ఆర్డర్ అయితే ఉండదు, ఇక్కడ నుంచి కొంచెం అటు ఇటుగా ఉంటుంది అనమాట. చాలా చూస్తాం ఇంకా దాని తర్వాత నుంచి చాలా మొదలెట్ట. లూసిఫర్ చూసా, బ్రేకింగ్ బ్యాడ్ చూసా, ఇంకా దాని తర్వాత ఇంకా చాలా సిరీస్లు ఉన్నాయి. ఇవన్నీ అలా చూసుకుంటూ స్టార్ట్ చేశాను అనమాట. నా లైఫ్ అన్నది సిరీస్లతో అలా కంటిన్యూ అయింది అక్కడి నుంచి. వీటి నుంచి ఎలా కంటిన్యూ అయింది అన్నది పక్కన పెడితే, ఇవి నా మీద చూపించిన ఇంపాక్ట్ ఎలా ఉందంటే చాలా విషయాలు తెలిసాయి అనమాట. ఫస్ట్ క్యారెక్టర్ డెవలప్మెంట్ అంటే ఎలా ఉంటుందో తెలిసింది నాకు. అంటే దానికి ఎంత టైం తీసుకుంటారు, క్యారెక్టర్ డెవలప్మెంట్ ఎలా చేయాలి, అసలు ఆ క్యారెక్టర్ ఆర్క్ అంటే ఏంటి, ఇవన్నీ తెలిసాయి. దాని తర్వాత వరల్డ్ బిల్డింగ్ అంటే ఏంటి తెలిసింది భయ్య. ఇది వరల్డ్ బిల్డింగ్ అంటే ఒక కింగ్డమ్ ఎస్టాబ్లిష్ చేయాలన్నా, ఒక క్యారెక్టర్ యొక్క వరల్డ్ని ఎస్టాబ్లిష్ చేయాలన్నా, ఇఫ్ ఇన్ కేస్ ఒక క్యారెక్టర్ యొక్క ఫ్యూచర్ అది లైక్ బ్రేకింగ్ బ్యాడ్ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయాలన్నా ఆ వరల్డ్ బిల్డింగ్ ఎంత ఇంపార్టెంట్ అన్న దాని గురించి నేను చాలా బాగా తెలుసుకున్నాను. సో ఆఫ్టర్ దట్ కొన్ని సిరీస్ వల్ల వరల్డ్ బిల్డింగ్ అన్న థీమ్ కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. దానివల్ల నాకు కొత్త ఎలిమెంట్స్ కూడా తెలిసాయి అనమాట. అండ్ దాని తర్వాత నాకు బాగా తెలిసింది క్యారెక్టర్ ఆర్క్. కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి భయ్య, ఫస్ట్ మనం వాటిని హేట్ చేస్తాం, లిటరల్లీ హేట్ చేస్తాం, చాలా ఘోరంగా హేట్ చేస్తాం అనమాట.
బట్ ఆ క్యారెక్టర్ ఆర్క్ అలా పెంచుకుంటూ వెళ్ళి దాని తర్వాత దాన్ని డెవలప్ చేసుకుంటూ మంచి క్లోజర్ ఇస్తారన్నమాట. ఆ క్యారెక్టర్ ఉన్న వాల్యూని పెంచుతారు, ఆ క్యారెక్టర్ని రీఎస్టాబ్లిష్ చేస్తుంటారు. సో ఈ క్యారెక్టర్ ఆర్క్, ఈ క్యారెక్టర్ డెవలప్మెంట్ లో నాకు చాలా బాగా కనెక్ట్ అయ్యాయి. ఈ విధంగా క్యారెక్టర్స్ ని చేంజ్ చేస్తారు, ఇంతలా రీఎస్టాబ్లిష్ చేస్తారు, అప్పటికి కానీ మనకి క్యారెక్టర్స్ మీద ఇంప్రెషన్స్ రావు అన్న ఫీల్ అయితే క్రియేట్ అయింది అనమాట. దాని తర్వాత ఎమోషన్స్ తో ఆడుకోవడం అంటే ఏంటో చూపించారు సిరీస్ లో. అప్పుడు దాకా మూవీస్ లో ఎమోషన్స్ కి నేను కనెక్ట్ అయ్యేవాడిని, ఓకే ఇట్స్ ఇట్స్ లైక్ 5 minutes అంతే. ఆ టైంకి ఆ మూవీ చూస్తుంటాం, ఎమోషన్ కనెక్ట్ అవుతాం, ఏడుస్తాం, అయిపోయింది, వచ్చేస్తాం బయటికి. ఇట్స్ కథం కేల్ కథం దుకాణం బంధం, మళ్ళీ చూసినప్పుడు కనెక్ట్ అవుతామో. బట్ వన్స్ సిరీస్లో ఎమోషన్ కనెక్ట్ అయితే అది మిమ్మల్ని వెంటాడుద్ది భయ్య, మామూలుగా వెంటాడదు అనమాట. లైక్ నేను చెప్పాను కదా, ది 100 నన్ను ఎమోషనల్ గా హాంట్ చేసిందని చెప్పేసి. అందులో ఒక క్యారెక్టర్, గుండు క్యారెక్టర్ ఉంటుంది, ఒక లవ్ స్టోరీ. హీరోయిన్ కొండ మీద నుంచి చూస్తున్నప్పుడు మనోడిని ఇక్కడ చంపేస్తారన్నమాట. చూసి చాలా ఏడుస్తుంది, లిటరల్లీ కళ్ళకి నీళ్ళు వచ్చాయి నాకు. చాలా రోజులు నన్ను హాంట్ చేసింది ఆ సీన్. తర్వాత కొన్ని రోజులు నేను ఆ సిరీస్ షోలోకి వెళ్ళా, ఒక 1 week సిరీస్ చూడలేదు. అండ్ అలాగే రెడ్ వెడ్డింగ్ ఒకటి, నెడ్ స్టార్ చనిపోయినప్పుడు, అదే రాబ్ స్టార్క్ చనిపోయినప్పుడు, ఎలాంటి కొన్ని కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి భయ్య గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో. అలాంటివి చూసినప్పుడు కూడా కొన్ని రోజులు నేను సిరీస్ చూడలే. మళ్ళీ ఎమోషనల్లీ హాంట్ చేసిన మూమెంట్స్ ఉంటాయి, చాలా ఉన్నాయి, ఇంకా వేరే వేరే కూడా చాలా ఉన్నాయి అనమాట. బ్రేకింగ్ బ్యాడ్ లో కూడా ఉంటుంది. సో ఎలా ఒకటి రెండు కాదు, ప్రతి సిరీస్ చూస్తున్నప్పుడు ఏదో ఒక ఎమోషనల్ సీన్స్ కనెక్ట్ అవ్వడము, అవి నన్ను హాంట్ చేయడము, ఇవన్నీ కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి అనమాట. సో ఎమోషనల్ మూమెంట్స్ కూడా ఎలా ఉంటాయి అన్నది ఈ సిరీస్ నుంచి నేర్చుకున్నాను నేను, నాకు అలవాటైంది. అండ్ ఇంకా యాక్షన్ గురించి కానీ, అడ్వెంచర్ కానీ, సైఫై కానీ, హారర్ కానీ, అండ్ ఎమోషన్ కానీ, డ్రామా కానీ, మెయిన్ గా డ్రామా భయ్య. దీని గురించి చెప్పకపోతే సిరీస్ చూసి వేస్ట్ అని చెప్తాను నేనైతే. ఎందుకంటే మెయిన్ సిరీస్ లో ఉండేది డ్రామా, కోర్ హార్ట్ అని చెప్తాను నేనైతే. ఆ డ్రామాకి కనెక్ట్ అయితేనే ఎమోషన్ వర్కౌట్ అవుతుంది. సో ఈ డ్రామాని చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళు ఫీల్ అయ్యే విధానం బట్టి చెప్తున్నాను నేను. స్టోరీ వాళ్ళకి కనెక్ట్ అవ్వకపోతే ఆ డ్రామా అన్నది వాళ్ళకి ల్యాగ్ కింద అనిపిస్తుంది. ఇఫ్ స్టోరీకి కనెక్ట్ అయితే ఆ డ్రామా అనేది వాళ్ళకి హార్ట్ కింద కనిపిస్తుంది. ఇదే పాయింట్ ఆఫ్ వ్యూ. చాలా మంది నన్ను యూట్యూబ్ లో కామెంట్స్ లో అడుగుతుంటారు, కొన్ని సిరీస్ సజెస్ట్ చేస్తే, బ్రో ఈ సిరీస్ ల్యాగ్ ఉంటుందా, ఈ సిరీస్ స్టోరీ ఏమన్నా సోది లాగుతారా, ఎక్కువగా ఏమన్నా స్ట్రెచ్ చేస్తారా, ఇలాంటివి అడుగుతుంటారు. నేను ఒకటే ఆన్సర్ చెప్తా వాళ్ళకి ఇప్పటికీ కూడా, నువ్వు స్టోరీ కనెక్ట్ అయ్యావు అనుకో, అది నీకు అసలు ల్యాగ్ అనిపించదు. నువ్వు ఎంతన్నా చూస్తావు బ్రో, లిటరల్లీ ఎంతన్నా చూస్తావు. మహా అయితే ఒకటి 2 సీన్లు స్కిప్ చేస్తావేమో, తర్వాత ఎంతన్నా చూస్తావు. నువ్వు స్టోరీకి కనెక్ట్ అయితే అస్సలు ల్యాగ్ అనిపించదు. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు స్టోరీకి కనెక్ట్ అవ్వకపోయావు అనుకో, ఆ సీన్ ఎంత బాగున్నా నీకు అది ల్యాగ్ కింద అనిపిస్తుంది. ఇదే సింపుల్ లాజిక్ అంతే. కొన్ని సిరీస్లు ఉంటాయి ల్యాగ్, అది నేను ఉండదు అని ఏం చెప్పట్లేదు, వాటినే ఫిల్లర్ ఎపిసోడ్స్ అంటారు అన్నమాట. కావాలని ఫిల్ చేస్తారు ఆ పాయింట్స్ ని, ఆ ఎపిసోడ్ని, వాటిని ల్యాగ్ అనొచ్చు మనం, అవి కాదనట్లేదు. నేను చెప్పేది ఏంటంటే వన్ ఆఫ్ ది బెస్ట్ సిరీస్ గురించి చెప్తున్నా అన్నమాట. వాటిలో ల్యాగ్ ఉండదు, అవి నచ్చక నీకు ల్యాగ్ అనిపిస్తుంది అంతే. సో ఆ డ్రామా కూడా చాలా ఇంపార్టెంట్. ఆ డ్రామా కూడా నేను చాలా సిరీస్లు కనెక్ట్ అయ్యాను. నేను ఇప్పటికీ చాలా సిరీస్ చూస్తుంటాను. అంటే నేను 2017-18 లో స్టార్ట్ చేశాను కదా, అంటే 14 లో చూసింది హైయర్స్ సిరీస్ అయినప్పటికీ కూడా దాని తర్వాత నుంచి ఇంకా చాలా లేట్ అయ్యాను. దాని తర్వాత నుంచి ఇంకా నేనే చెక్ చేసుకుంటూవాడిని. ఇంకా దాని తర్వాత నుంచి నేను సజెషన్ తీసుకోవడం మానేసా, నా ఒపీనియన్ తెలుసుకోవడం మొదలుపెట్టా. ఐ థింక్ ఇది ఎప్పటి నుంచి అంటే 2019 నుంచి, వన్స్ గేమ్ ఆఫ్ థ్రోన్స్, బ్రేకింగ్ బ్యాడ్ ఇలాంటివన్నీ చూసేసిన తర్వాత 2019 తర్వాత నుంచి ఇంకా ఎవరిని సజెషన్లు అడిగేవాడిని కాదు. నేను వెళ్ళడం, సిరీస్లు చెక్ చేయడం, వాటి రేటింగ్ చూడడం, ఓకే మనకి జానర్ నచ్చుద్ది అనుకుంటే స్టార్ట్ చేయడం, ఇదే. లేదంటే నెట్ఫ్లిక్స్ ఓటీటీకి వెళ్ళడం, సరదాగా అలా స్క్రోల్ చేయడం, వెబ్ సిరీస్ ఆప్షన్లోకి వెళ్ళడం, సిరీస్లు చూడడం, ఓకే ఇదేదో ఇంట్రెస్టింగ్ ఉందిరా స్టోరీ లైన్ అనుకుంటే చెక్ చేయడం, చూడడం, అంతే. ఇలాగే చూసా 2019 దగ్గర నుంచి మనం ఛానల్ పెట్టే వరకు 2025 వరకు కూడా నేను ఇలాగే సిరీస్లు చూశాను భయ్య. అప్పటికి నేను ఛానల్ పెట్టేంత వరకు కూడా వేరే ఛానల్స్ ఫాలో అయినప్పటికీ కూడా నేను చూసేసిన తర్వాత వాళ్ళు సజెస్ట్ చేసేవారు. నేను ఇంకా పెద్ద సజెషన్స్ ఉపయోగపడి కాదు, నాకు అంత పిచ్చి పట్టుకుంది. దాని తర్వాత చాలా సిరీస్లు చూసా, లెక్కలేదు ఇంకా. సో వన్ ఫైన్ డే ఇంకా ఛానల్ పెట్టాం, ఇంకా వరుసగా సజెస్ట్ చేసుకుంటూ వచ్చాం. అందుకే చాలా మంది చెప్తున్నాను ముందే, నేను ఇప్పుడు సజెస్ట్ చేసే సిరీస్లు అన్ని ఇప్పుడు చూసేవి కాదురా బాబు, ఎప్పుడో చూసేసానని చెప్పేసి. మన వాళ్ళు అనుకుంటారు ఏంటి ఈడి ఇంతలా చూసేస్తున్నాడు ఏంట్రా బాబు సిరీస్లు అనుకుంటారు. లేదు, నేను ఇప్పటిదాకా సజెస్ట్ చేసిన కంటెంట్ అంతా ఇప్పుడు చూసింది కాదు, నేను అసలు ఎప్పుడో చూసేసింది. అండ్ ఇంకా లాస్ట్గా చెప్పేది ఏంటంటే, నేను ఇప్పటికీ చాలా మంది నన్ను అడుగుతారు ఎందుకు బ్రో వన్ ఆఫ్ ది బెస్ట్ సిరీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ అంటావంటే, నేను దానికి కనెక్ట్ అయినంతగా ఇంకా దేనికి కనెక్ట్ అవ్వలేదు భయ్య. నేను ఎప్పుడు చెప్తుంటా, నాకు మెయిన్ ఛానల్లో అడిగిన ప్రతి ఒక్కరికి చెప్తా, నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ సిరీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్. నెంబర్ 1 ప్లేస్ దేనికి ఇస్తారంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ కానీ చెప్తా. ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్ కానీ, క్యారెక్టర్ ఆర్క్ కానీ, ఎమోషన్స్ కానీ, ఆ డ్రామా కానీ, ఆ వరల్డ్ బిల్డింగ్ కానీ, అడ్వెంచర్స్ కానీ, యాక్షన్ బ్లాగ్స్ కానీ, ఎవ్రీథింగ్ సీజన్ 1 ఫస్ట్ ఎపిసోడ్ నుంచి, పైలట్ ఎపిసోడ్ దగ్గర నుంచి సీజన్ 8 ఎండింగ్ ఎపిసోడ్ వరకు ఎవ్రీథింగ్ ఈజ్ ఎ మాస్టర్ పీస్ ఫర్ మీ. ఎవ్రీథింగ్, క్యారెక్టర్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా నాకు చాలా ఇష్టము. వన్ ఆఫ్ ది బెస్ట్ సిరీస్ అని చెప్తాను నేనైతే. మీకు ఏదన్నా
వర్కౌట్ అవ్వకపోవచ్చేమో, నాకు అన్ని వర్కౌట్ అయ్యాయి అనమాట. ఆ సిరీస్లో బొక్కలు ఉంటాయి, ప్రతి సిరీస్లోనూ బొక్కలు ఉంటాయి, అన్ని అందరికీ నచ్చాలని లేదు. బట్ నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనేది మ్యాటర్. నువ్వు అది ఎప్పుడైతే తెలుసుకుంటావో ఈ సజెషన్ గురించి చూడడం మానేస్తావు. ఇఫ్ ఇన్ కేస్ సజెషన్ చూసినా తిరిగి వాళ్ళతో కన్వర్జేషన్ స్టార్ట్ చేస్తావు అనమాట. నాకు అలాంటి ఆడియన్స్ అంటే చాలా ఇష్టం బ్రో. ఇప్పుడు నేను ఏదన్నా చూడకపోతే బ్రో అది చూడని సజెస్ట్ చేసినా నాకు చాలా ఇష్టం, నేను ట్రై చేస్తా. అలా కాకుండా ఎవడన్నా వచ్చి ఈ సిరీస్ చూసి నేను నచ్చిందని చెప్పాను అనుకో, అందులో ఏముంది బొక్క అంటాడు. అది నీకు నచ్చలేదురా, నన్ను ఏం చేయమంటావు? అది నీ తప్పది. లేదు ఇప్పుడు ఇన్ కేస్ ఈ సిరీస్ వచ్చి నేను బాగాలేదని చెప్తా, అది వచ్చి ఇంకొకటి వచ్చి అంటాడు సూపర్ సిరీస్ బ్రో, నీకు నచ్చకపోతే నీకు చూడడం రాదంటాడు. సరే నాకు చూడడం రాదని వదిలేస్తాను తప్ప ఇంకా వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయలేం. ఎప్పుడు ఎవరి ఒపీనియన్ ఎవరి మీద రుద్దొద్దు. ఇప్పుడు నేను ఏదో సిరీస్ బాగుందని చెప్పాను అనుకో, మీరు వెళ్ళి చూసేది వెళ్ళండి, ఐఎండిబికి వెళ్ళండి, సిరీస్ పేరు కొట్టండి, లేదా వికీపీడియాకి వెళ్ళండి, ఏదో దిక్కున చెక్ చేసుకోండి ఫస్ట్ సిరీస్ అది ఏ జానర్లోకి వస్తుంది, డ్రామా ఎలా ఉండబోతుంది, అసలు ఏంటి, ట్రైలర్ చూడండి. మీకు కనెక్ట్ అయింది అనుకోండి అప్పుడు చూడండి. అప్పుడు వరకు ఏదో గుడ్డెచ్చి చేలో పడిపోయినట్టు సంథింగ్ ఏదో సాంగ్ ఉంటుంది కదా, అలాగా చెప్పగానే అరే ఇటు చెప్పాడరా నేను చూసేయాలరా అన్నట్టుగా వెళ్ళి దాని గురించి ఎంక్వైరీ చేయండి. మీకు ఆ కాన్సెప్ట్ నచ్చి ఆ డ్రామా వర్కౌట్ అవుతుంది, ఆ ట్రైలర్ నచ్చింది అనుకుంటేనే చూడడం స్టార్ట్ చేయండి. ఓకే, బలవంతంగా ఏది చూడొద్దు గైస్. ఎవడో ఏదో చెప్తాడు ఈ సిరీస్ చూడకపోతే మీరు బతికి వేస్ట్, మీరు చచ్చిపోయేలోపు ఈ సిరీస్లు అన్ని చూడాలి, ఓటి అమ్మ ఇది ఇప్పటికీ చూడలేదా నువ్వు ఇంకెందుకురా బతికి ఉండడం వేస్ట్, అరే ఇది నువ్వు చూడకపోతే అసలు సిరీస్లు ఎవరవే కాదు, ఇది చూడకపోతే మూవీలు ఎవరవే కాదు అని సొల్లి చెప్తారు. అస్సలు ఏం ప్రాబ్లం ఏం లేదు. నీకు నచ్చకపోతే నువ్వు చూడకంతే, నీకు నచ్చితే చూడు, ఇంతే భయ్యా. నాకు ఈ సిరీస్లు అన్నీ నచ్చాయి, నేను నచ్చే చూసా. ఇప్పటికీ కొత్త సిరీస్లు ఏమొచ్చినా సరే నేను నచ్చితేనే చూస్తాను, నచ్చకపోతే చూడను. ఇంకా చాలా పెద్ద పెద్ద సిరీస్లు ఉన్నాయి, నేను చూడనివి చాలా ఉన్నాయి వాచ్ లిస్ట్లో. ఎప్పటికన్నా చూస్తావరా అంటే చూస్తా, బట్ ఇప్పటికన్నా ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రం ఇప్పటికీ చూడండి. అది ఎంత పెద్ద సిరీస్ అయినా, ఎంత వన్ ఆఫ్ ది బెస్ట్ సిరీస్ అయినా సరే కానీ నేను చూడను. ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ లేదురా భయ్యా జానర్లో, నేను చూడను అంతే. సో అది భయ్యా నా సిరీస్ జర్నీ అయితే. ఇంకా చాలా ఉన్నాయి నేను మెన్షన్ చేయాలంటే, బట్ ఇట్స్ గోయింగ్ టు బి లాంగ్ వీడియో అయిపోద్ది అనమాట. ఎప్పుడన్నా లైవ్లో ఈ టాపిక్ మాట్లాడుకుందాం మంచిగా మన మెయిన్ ఛానల్లో. ఇఫ్ ఇన్ కేస్ ఎవరన్నా ఈ ఛానల్లో ఈ వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే, ఇట్స్ మహేష్ టాక్స్, ఐఎమ్ మహేష్. ఛానల్లో కంటెంట్ చెక్ చేయండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎక్కడి నుంచి లైవ్ స్ట్రీమ్స్ కూడా ఉంటాయి ఈ ఛానల్లో. అండ్ లేదు మన రివ్యూ ఛానల్ చెక్ చేద్దాం అనుకుంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో స్క్రీన్ స్పేస్ తెలుగు మన మెయిన్ ఛానల్ లింక్ ఉంటుంది, గో అండ్ చెక్ ఇట్ అవుట్. అందులో రివ్యూస్ ఉంటాయి, సజెషన్స్ ఉంటాయి, అండ్ చాలా కంటెంట్ కూడా ప్లేలిస్ట్లో క్రియేట్ చేసి ఉంటాయి. అది కూడా చెక్ చేయండి, కుదిరితే ఆ ఛానల్ అయినా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కంటెంట్ అయితే మంచి జెన్యూన్ కంటెంట్ అయితే డెలివరీ చేస్తాము. ఎక్కడ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక మంచి టాపిక్ అయితే మళ్ళీ మీ ముందుకు వస్తా. ఐ థింక్ యానిమ్ గురించి అయితే మాట్లాడతాను నేను. ఓకే, లవ్ యూ ఆల్, బై.